సరదాగా అయినా కూడా నేను కూడా ఒక నెపో కిడ్ అయి ఉంటే బాగుండేది. అండ్ నెపో కిడ్స్ అంటున్నాం కదా, నెపో కిడ్స్ కూడా కష్టపడాల్సింది. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకు నెపో కిడ్ అనే ఒక ట్యాగ్ ఉంటుంది కాబట్టి. డిప్టో కిడ్గా అయినా సరే ఇక్కడ పప్పులు ఉడకవు, దేకాల్సిందే. ఎంత పెద్ద స్టార్ చేశారా, స్టార్స్ అందరు కలిసి చేశారా, సింగిల్ గా చేశారా, ఎంత డబ్బు ఖర్చు పెట్టారు, తక్కువలో చేశారని కాదు. వాళ్ళకి నా పేరు తెలీదు. నా క్యారెక్టర్స్ డిఎస్పి రత్న అంటారు, కొందరు రిషి అంటారు. మ్యాక్సిమం రిషి ఎక్కువ, లేకపోతే కొందరు జిగర్తండ XX పోలీస్ కార్ అని అంటారు. సో అక్కడ రిసెప్షన్ బాగుంది, పీపుల్ లైక్ మై వర్క్. హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈరోజు నాతో పాటు నవీన్ చంద్ర గారిని తీసుకొచ్చాను. సో ఆల్మోస్ట్ ఇయర్లీ నాకు తెలిసి ఏ హీరో సినిమా ఉన్నా లేకపోయినా కూడా ఆయనవి అయితే 2-3 సినిమాలు పక్కా ఉంటాయి. ఎలా ఉన్నారు? బాగున్నాను. చాలా రోజుల తర్వాత మనం కలుస్తున్నాం. ఇప్పుడు పరంపర ఆ టైంలో కలిసి మళ్ళీ పరంపర మంత్ ఆఫ్ మధు కాదు, పరంపర టైంలో కాదు. ఏమైంది సత్యభామ టైంకి మీరు అసలు ప్రమోషన్స్ లో ఎక్కువ పార్టిసిపేట్ చేయలేదు? సత్యభామ టైంలో ప్రమోషన్స్ లో నేను వేరే షూటింగ్ లో ఉన్నా నేను. అండ్ సడన్ గా ఆ రిలీజ్ డేట్ దొరికినప్పుడు నేను ఏదో సినిమా షూటింగ్ చేస్తున్నా గట్టిగా. అప్పుడు నాకు డేట్ కూడా ఉండలేదు. ద సేమ్ టైం నా క్యారెక్టర్ కూడా ఎక్కువ రివీల్ చేయకూడదు అనుకుని కాజల్ గారు ఉన్నారు డైరెక్టర్, వాళ్ళు ప్రమోట్ చేసుకున్నారు. మాక్సిమం టైం నేను ఫ్రీ ఉన్నప్పుడు నేను మాక్సిమం ప్రమోషన్కి ఇస్తా. షూటింగ్ ఉన్నా కూడా షూటింగ్ అయిన తర్వాత కూడా చేస్తా. బట్ ఆ సినిమాకి నాకు వాళ్ళు దే డోంట్ వాంట్ మీ దట్ మచ్ ఇన్ ద ప్రమోషన్ పార్ట్. సో రెండు బ్యాలెన్స్ అయిపోయింది. షూట్ చేసుకుంటూ నేను బిజీ అయిపోయింది. కానీ ఎలా మీకు సాధ్యమవుతుంది? ఇయర్లీ ఒకనొక ఇయర్లో మీ ఒక 5-6 ఫిలిమ్స్, ఒక ఇయర్లో 3-4 ఫిలిమ్స్, ఎలా షూట్స్ ఎట్లా అవుతాయి? ఫ్రీ టైం ఎప్పుడు ఎంజాయ్ చేస్తారు? ఫ్రీ టైం ఎందుకు బ్రో, దీని మీదనే ఇది చేయాలని వచ్చిన తర్వాత దీన్ని ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఇదే ఫ్రీ టైం, ఇదే వర్క్ టైం నాకు. అండ్ అది లక్కీగా భావించాలి. ఎందుకంటే డైరెక్టర్స్ కొత్త కొత్త క్యారెక్టర్స్, కొత్త కొత్త కథలు ఆపర్చునిటీ ఇస్తున్నారు. అండ్ ఎక్కడో ఒక చిన్న ఆశ, మంచి కథల్లో ఉండాలి. అది చిన్నదైనా పెద్దదైనా మంచి కథలు ఉండాలి, మంచి క్యారెక్టర్ ఉంటే చాలు. ఆ క్యారెక్టర్ వల్ల ఎక్కడైనా సినిమాకి యూజ్ అవుతుందంటే అది మంచిది. లేదా విలన్ గా చేస్తే ఇంకా అవుట్ అండ్ అవుట్ వాడిని హేట్ చేసేయాలి. ఇంకా వాడు ఆ విలన్ అనేవాడు నిజంగా వాడు చావడంలో నిజంగా ఆడియన్స్కి హ్యాపీ ఇస్తుందంటే అలాంటి రోల్స్ ప్రాబ్లం లేదు. లీడ్ రోల్స్ కొంచెం ఆలోచించి చూసి యూనిక్గా డిఫరెంట్గా ఏముంటుంది అది చూసి ట్రై చేస్తున్నాను. అంతే. పాసిబుల్ అంటే ఇది చేయడానికే వచ్చాం, దీనికోసమే వర్కౌట్, దీనికోసమే ఈ మెడిటేషన్లు, కన్సిస్టెన్సీలు ఏమో చేస్తుంటాం కదా. సో ప్రిపేర్డ్ ఫర్ దిస్, ఐ వాంటెడ్ టు డూ దిస్. కానీ నేను బయట నుంచి కొన్ని రోజులు మిమ్మల్ని చూడటం జరిగింది. ఆఫ్టర్ నేను ఇండస్ట్రీకి రాకముందు. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఈ 5 yearsలో నేను చూస్తున్నా. ఒక సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తున్నారు, ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు. ఇంకో సైడ్ లీడ్ రోల్ చేస్తున్నారు, విలన్ షేడ్ ఉన్న, గ్రే షేడ్ ఉన్న రోల్స్ చేస్తున్నారు. ఇంకో సైడ్ వెబ్ సిరీస్లు చేస్తున్నారు. అంటే వాట్ ఈస్ యువర్ అల్టిమేట్ గోల్? My ultimate goal is to work in the projects, in films, in good scripts. కనిపిస్తూనే ఉండాలి. ఆడియన్ నాలో ఉన్న వేరియేషన్స్, నేను చూస్ చేసే స్క్రిప్ట్స్ వేరియేషన్స్ చూస్తూనే ఉండాలి. ఆడియన్స్కి దూరం వెళ్ళకూడదు. అండ్ టైం తీసుకొని ఒక సినిమా చేయాలి, 1 year 2 years అలా లేదు. బ్యాక్ టు బ్యాక్ నా పని ఏంటి, యాక్టింగ్ చేయాలి. నాకు ఇస్తున్న జాబ్ అది. వాళ్ళు ఏం చేస్తున్నారు, they're giving me a very good script, they're giving me a good remuneration, they're giving me good luxury, plus నన్ను ఫ్రంట్ పోస్టర్లో పెట్టి నన్ను ప్రమోట్ చేస్తున్నారు, నాకు ఇమేజ్ కూడా ఇస్తున్నారు. సో అలా ఉన్నప్పుడు నేను చాలా ప్రిపేర్డ్గా ఉంటా. నా వర్క్, నా హానెస్టీ, నాకు వచ్చింది యాక్టింగ్. నేను వేరే దేంట్లో తల దూర్చాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక ప్రొడక్షన్ హౌస్, ఒక టెక్నీషియన్ వాళ్ళందరినీ తీసుకున్న తర్వాత వాళ్ళు ప్రీ ప్రొడక్షన్ అవన్నీ చేసుంటారు. సో వాళ్ళకి తెలుసు వాళ్ళ వర్క్. సో వాళ్ళ వర్క్లో నేను ఇన్వాల్వ్ అవ్వకుండా వెళ్ళానా, చేశానా, వచ్చానా. సో రిలీజు ఎప్పుడు ఏంటి అనేది వాళ్ళ పని. సో దేనో ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వాలంటే వాళ్ళ స్టార్ట్ ఎండ్ వాళ్ళకి తెలుసు కదా. సో ఒక సినిమా అయిపోయిన తర్వాత ఇంకొక సినిమాకి నేను వెళ్ళిపోతా. నా షూటింగ్స్ నేను చేసుకుంటూనే ఉంటా. షూటింగ్స్ ఉన్నప్పుడు ఏమైనా ప్రమోషన్స్ వచ్చిందా, సారీ అండి, ఫస్ట్ ప్రయారిటీ షూటింగ్. ఎందుకంటే అక్కడ షూటింగ్లో చాలా మందికి ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. నా ఒక డేట్ వల్ల, నా ఒక డిలే వల్లనో వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది. సో ఫస్ట్ షూటింగ్,
షూటింగ్ తర్వాత ఏదైనా ప్రయారిటీ. బట్ నేను అబ్జర్వ్ చేసింది మిమ్మల్ని ఒక అవుట్ సైడర్గా చూసినప్పుడు, లైక్ మీకు మంచి హార్డ్ వర్క్, మంచి టాలెంటెడ్, విభత్సమైన యాక్టింగ్ స్కిల్స్ మీకు ఉన్నాయి, సెటిల్డ్ యాక్టింగ్ చేస్తారు, హార్డ్ వర్క్, డెడికేషన్ అన్నీ ఉన్నాయి, ఏది లేదు అనడం లేదు, ఒక స్టార్ హీరోకి ఉండాల్సిన అన్ని క్వాలిటీస్ మీకు ఉన్నాయి. కానీ ఎక్కడో మిమ్మల్ని మీరు మార్కెటింగ్ చేసుకోవడం మానేశారేమో, లేకపోతే ఆ యాంగిల్లో పోవట్లేదేమో. ఇప్పుడు బాలీవుడ్లో చూసుకుని ఇక్కడ చూసుకున్నా వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక కెమెరా తిరుగుతుంది, ఒక పిఆర్ టీం వాళ్ళ కోసం వర్క్ చేస్తుంది. మీకంటే ఎందుకు ఆ పిఆర్ టీంని మేనేజ్ చేసుకోవడం వద్దు అనుకున్నారు? నాకేంటంటే నేను మీకు ఎప్పుడు కనిపిస్తాను, నా సినిమా సినిమాలో కనిపిస్తారు అంతే. కరెక్ట్. దట్ ఈస్ అ సర్ప్రైజ్ ఐ వాంట్ టు గివ్ టు ఆడియన్స్. నేను ఎక్కువ కనిపించి పిఆర్ టీంలో మంచి బట్టలు వేసుకొని ప్రమోట్ చేసుకుంటూ నన్ను నేను ఇక్కడే చూస్తున్నప్పుడు, నేను అక్కడ ఎంత కొత్తగా చేసినా కూడా నన్ను చూడరు. దే విల్ లైక్ టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయిపోతే డైజెస్ట్ అవ్వదు. అండ్ ఎందుకో పిఆర్ ప్రమోషన్స్ అనేది దానికి ప్రాపర్ రీజన్ ఉంటే చేస్తే బాగుంటుంది. ఇప్పుడు సినిమా ఉంది, సినిమాకి ప్రమోట్ చేయాలి, ఆ టైంలో ప్రమోషన్ చేస్తుంటే ఒక ఫ్లోలో ఉంటాం, ఆ ప్రమోట్ చేసే ఒక ఇది ఉంటుంది. ప్రతిరోజు మనల్ని మనం ప్రమోట్ చేస్తుంటే ఆలోచించాలి. కానీ అది ఆడియన్స్కి సినిమా వచ్చినప్పుడు రీచ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి కదా. మనం రెగ్యులర్గా మనం అలా అనుకుంటాం. మీరు చూసే మీ సెర్చ్ ఇంజిన్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, సోషల్ మీడియా హౌ ఇట్ వర్క్స్. అండ్ మీకు తెలిసి ఉండొచ్చు, సెర్చ్ ఇంజిన్ మీకు పర్టికులర్ టాపిక్ మీరు సెర్చ్ చేస్తూ చేస్తూ మీరు చూస్తున్నారు, దాని తాలూకునే ఇస్తుంటుంది. కరెక్ట్. ఓకేనా? సో సినిమా టాపిక్ మీద సినిమా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే వెళ్తుంది, మిగతా ఆడియన్స్కి వెళ్ళదు. కరెక్ట్. ఓకేనా? అండ్ సినిమా టాపిక్ మీద వెళ్ళే ఆడియన్స్కి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, చాలా కన్సంప్షన్ ఉంది, చాలా ఎంటర్టైన్మెంట్ ఉంది. ఆ ఒక్కటే సినిమా కాదు కదా, నేను ఒక్కడే యాక్టర్ కాదు కదా. సో మిగతా యాక్టర్స్ అందరూ చేస్తున్నారు, అన్నీ జరుగుతున్నాయి. నాకు నా సినిమా రిలీజ్ అయినప్పుడు నేను కనిపిస్తే అట్లీస్ట్ కొత్తగా ఉంటుంది అప్రోచ్. ఆడియన్స్ వచ్చేసి నా సినిమా చూడాలంటే ఏ ప్లాట్ఫామ్ అయినా, థియేటర్ అయినా, ఓటీటీ అయినా, కమ్ వెన్ మై ఫిల్మ్ ఈస్ కమింగ్, అట్లీస్ట్ దే నో, ఓకే, సడన్గా సర్ప్రైజ్, ఓకే దిస్ గై హాస్ కమ్ విత్ సంథింగ్ న్యూ, లెట్స్ సీ అని ఒక థాట్ ఉంటుందని అంతే. బట్ ఎక్కువ కనిపించాలని లేదు, నా సినిమా రిలీజ్ ఉన్నప్పుడు కనిపిస్తేనే బాగా అనిపిస్తుంది. కానీ మంచి సినిమాలు బ్రో, నాకు అదే బాధగా ఉంటుంది. ఇప్పుడు హ్యాష్ ట్యాగ్ బ్రో కానీ నేను అది థియేటర్లో చూసా, అది ఓటీటీ అయినా కూడా మీరు ప్రీమియర్ చేశారు ఆ రోజు చూసా థియేటర్లో. ఆ రోజు నేను రాలేకపోయా, ఆ రోజు మీరు లేరు ఆ రోజు కూడా. ప్లస్ మంత్ ఆఫ్ మధు, అంత మంచి సినిమాలు. నాకు ఎందుకో ఇది అనుకున్న రేంజ్ లో పోలేదేమో, ఇంకా ఎక్కువ వెళ్ళొచ్చేమో, మేబీ వీళ్ళు ఎక్కువ ప్రమోట్ చేసుకుని ఉంటే అనే పాయింట్. ఎక్కడో ఒక ప్రోడక్ట్ ని మనం క్రియేట్ చేసిన తర్వాత దాన్ని అమ్ముకునే ప్రాసెస్ లో, దాన్ని మార్కెటింగ్ చేసే ప్రాసెస్ లో మంత్ ఆఫ్ మధునే కాదు, వేరే సినిమాలు కూడా ఉన్నాయి, వేరే మంచి మంచి సినిమాలు ఉన్నాయి, చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు ఉన్నాయి. కానీ కొన్ని సినిమాలకి ఫుట్ ఫాల్ రాదు. దేర్ ఈజ్ సమ్ రీజన్, ఏదో ఒకటి ఉంటుంది. సో ఆ రీజన్ని పట్టుకొని మనం దాన్ని కరెక్ట్ చేయాలా, లేకపోతే మనం అలాగా చేయాలా అనేది నాకు ఎక్కడికో ఒక చిన్న క్వశ్చన్ మార్క్ ఉంటుంది. వై టు ఎక్స్పోజ్ మోర్? ఇఫ్ ద ఫిల్మ్ ఈజ్ గుడ్, ద కాంటెంట్ ఈజ్ రియలీ గుడ్, ఎక్కడైనా చూస్తారు, ఎలాగైనా చూస్తారు. ఇప్పుడు 28 Degrees అని ఒక సినిమా రిలీజ్ అయింది, 6 years బ్యాక్ చేసిన సినిమా. అది ఆ సినిమా రిలీజ్ అవుతుందా, షెల్వ్ అయిపోయింది, రిలీజ్ అవ్వదని వదిలేసిన సినిమా. కానీ ఎక్కడ ఒక బాధ ఉంటుంది, మంచి సినిమా చేసాము, ఫుల్ హానెస్ట్గా చేసాము, అది బయటకు వస్తే బాగుంటుందని. వచ్చిన తర్వాత దానికి మంచి రిసెప్షన్ ఉంది, అంటే గ్రేట్ రిసెప్షన్ అన్ను, బట్ బాగుంది అంటున్నారు. సో ఎక్కడో ఆ హోప్, మన చేసిన పని, మన చేసిన హానెస్టీకి ఆ వ్యూవర్షిప్, ఆ రికగ్నిషన్ వస్తుంది. రాలేదనుకోండి, మనం చేసింది అంతే. సో ప్రయత్నిస్తున్నా, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశానంటే సోషల్ మీడియా రాంగ్ అని కాదు, లేకపోతే ఇలా ప్రమోట్ చేయడం తప్పని కాదు. నాకు ఇది బాగుంది, ఎక్కడో నా షెల్లో నేను ఉంటూ, నా సినిమాలు నేను చేసుకుంటూ, ఓకే తెలుస్తుంది, నా సినిమా రిలీజ్ అయినప్పుడు జనాలు తెలుస్తుంది, దే చూస్తున్నారు, వ్యూవర్షిప్స్ వస్తుంది. సో ఐఎమ్ హ్యాపీ విత్ దట్. అలా సో ప్రమోషనల్లో నాకు చాలా మంది అడ్వైస్ చేశారు, వై ఆర్ యూ నాట్ ప్రమోటింగ్ యువర్ సెల్ఫ్, వాట్ విల్ ఐ ప్రమోట్, టెల్ మీ. నేను బ్రేక్ఫాస్ట్ తింటున్నది ప్రమోట్ చేయాలా, అది కూడా చేశా. భోజనం చేసేది ప్రమోట్, అది కూడా చేశా. ఒక పాయింట్ అనిపిస్తుంది, ఇంకేం చేస్తావు ప్రమోట్ చేయడానికి? లేదంటే మంచి మంచి బట్టలు కొనుక్కోవాలి, నేనే వీడియో షూట్ చేయించుకొని నేనే పెట్టుకోవాలి. సో అది ఎంతవరకు టికెట్ తెగడానికి యాడ్ అవుతుందని నాకు లైక్స్ రావచ్చు, ఫాలోవర్స్ రావచ్చు. ఇప్పుడు నాకున్న ఫాలోవర్స్ ఏదైతున్నారో వాళ్ళందరూ నా సినిమా టికెట్ కొని వెళ్తారని నాకు గ్యారంటీ లేదు. దానికంటే ఇప్పుడు నేను ఇలా సర్ప్రైజ్గా వచ్చి ప్రమోట్ చేస్తే వీడిని ఎక్కువ చూడడం కదా, మళ్ళీ వీడు వచ్చాడు ఏంటి అని చూసే ఛాన్సెస్ ఉందని నా ఫీలింగ్. కానీ చాలా సినిమాలు సినిమా సరిగ్గా లేకపోయినా కూడా వాళ్ళు ప్రమోట్ చేసే విధానంలో వెళ్ళిపోతున్నాయి, బ్రేక్ ఈవెన్ పాయింట్స్ వచ్చేస్తున్నాయి. డిపెండ్స్ ఆన్ ద ప్రొడక్షన్ ఆల్సో.
ప్రొడక్షన్ హౌస్ దాన్ని నమ్మాలి. అలా ప్రమోట్ చేస్తే ఇలా బ్రేక్ ఈవెన్ అవుతుంది అని నమ్మితే అది చేయగలరు. కానీ కొందరు ప్రొడ్యూసర్స్ ఏమంటే లేదు మేము బాగా ప్రమోట్ చేసాం కానీ సినిమా ఆడలేదంటే అది బాగా ప్రమోట్ చేసి సినిమా ఆడలేదా ఇద్దరు కాంటెంట్ అని ఉండాలి, కానీ మీరు చేసిన ప్రమోషన్ రీచ్ అవ్వకపోయి ఉండొచ్చు. కరెక్ట్. ఇప్పుడు లైక్ మనం ఫోన్లో చూసేటప్పుడు చెప్పినట్టు సెర్చ్ ఇంజిన్ చెప్పి నా సినిమా సంబంధించి నాకు అనిపించు ఇంత ప్రమోషన్స్ అవుతున్నాయి, బాగా ప్రమోషన్స్ అవుతుంది, కానీ అవ్వదు. డిఫరెంట్ ఇంట్రెస్ట్కి వెళ్ళాలి కదా సినిమా, వెళ్ళదు. సో మనం అక్కడితో బాగా ప్రమోట్ చేసామని అనుకుంటున్నాం. కానీ ఎప్పుడైనా మీకంటే వెనకాల వచ్చిన వాళ్ళు ఒక పొజిషన్కి వెళ్ళిపోయి వాళ్ళకి మార్కెట్లో ఇంకా ప్రొడ్యూసర్స్ వైజ్ పెరిగినప్పుడు అనిపిస్తూ ఉంటుందా వీళ్ళు నా వెనకాల వచ్చారు, కాంపిటీషన్ అలా ఏమైనా ఫీల్ అవుతారు? వాళ్ళు ఏముండదు, చిల్గా మీ పని మీరు చేసుకుంటారు. నా ట్రాక్ నాది, వాళ్ళ ట్రాక్ వాళ్ళది. ఇప్పుడు నాకు మంత్ ఆఫ్ మధు లాంటి సినిమా, ఇన్స్పెక్టర్ రిషి, మరి అమ్ము బ్రో ఈ సినిమాలు నాతో చేశారు కదా ప్రొడ్యూసర్స్. వాళ్ళు ఫుల్ టైం ప్రొడ్యూసర్సే, వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రొడ్యూసర్సే కదా. సో అట్లా ఏం లేదు, నాకైతే అలాంటి కాంపిటీషన్ వాళ్ళే పట్టింపు ఏమి ఉండదు. ఓకే. సో కమింగ్ టు 11, ఎందుకు తెలుగు అండ్ తమిళ్? బికాస్ తెలుగు ఆడియన్స్కి థ్రిల్లర్స్ అంటే చాలా ఇష్టం. నాకు నా ప్రీవియస్ మూవీస్ వల్ల నాకు తెలిసిందనమాట. అండ్ ఇంకోటి క్రైమ్ థ్రిల్లర్స్ ఎప్పుడు సేఫ్ సబ్జెక్ట్స్. సేఫ్ అని కాదు, ఆ క్రైమ్ థ్రిల్లర్స్ వచ్చేసి ఆడియన్స్కి ఒక మైండ్ స్టిమ్యులేట్ చేసే సబ్జెక్ట్స్ అవి. నార్మల్ ఆడియన్ అయినా కానీ ఒక థ్రిల్లర్ చూడాలంటే డైరెక్టర్ లాగా ఆలోచించడం స్టార్ట్ చేస్తారు. ఇంకే కదా ఈ నెక్స్ట్ ఇక్కడ ట్విస్ట్ ఇస్తాడు, ప్రీ ఇంటర్వెల్కి ముందు ఒకటి ఉంటుంది, ప్రీ క్లైమాక్స్ ఒకటి ఉంటుంది, క్లైమాక్స్ ఇది జరుగుతుందని ఒక ప్రిడిక్షన్ ఉంటుంది. ఆ ప్రిడిక్షన్లోనే కొత్తగా మీరు ఏం చూపించారు, యూనిక్ కాన్సెప్ట్ ఏదైనా ఉందా? సో ఆ యూనిక్ కాన్సెప్టే మేజర్లీ థ్రిల్లర్లో హైడ్ చేస్తారు. ట్రైలర్ అయినా టీజర్ మీరు ఆలోచించండి, ఒక థ్రిల్లర్ చేసిన డైరెక్టరు తన సినిమాని ట్రైలర్ రూపంలో, టీజర్ రూపంలో కట్ చేయాలంటే ఎంత స్ట్రెస్ ఉంటుంది చెప్పండి. ఎందుకంటే ఆడియన్స్ ఆర్ సో స్మార్ట్, అలా చూసి అలా పట్టేస్తారు, ఇది కదా, ఇది నెక్స్ట్ ఏమవుతుందని తెలిసిపోతుంది. మీరు 11 ట్రైలర్ చూసారు కదా, ఆ ట్రైలర్లో క్లూ ఇచ్చాం, ఒక పాయింట్ ఆఫ్ కథ కూడా చెప్పాం, కానీ ఎవరు గెస్ చేయలేకపోయారు. సో అది డైరెక్టర్స్కి మీరు ఆలోచించండి ఎలా ఉంటుంది. దాన్ని ఒక ట్రైలర్ కట్ చేసి జనాలకి థియేటర్కి రమ్మని ఒక థ్రిల్లర్ ఫిల్మ్ చేయాలంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇంటర్వ్యూస్లో కూడా ఇప్పుడు ఎవరిని అడిగితే మీ సినిమా గురించి చెప్పండి అంటే ఏం చెప్తాం? ఆబ్వియస్లీ సినిమా విజువల్లీ బాగుంటుంది, ప్రొడక్షన్ బాగా చేసి, ఎందుకంటే అక్కడ హైడ్ చేయాల్సిన విషయం మేము హైడ్ చేయాల్సింది. బికాజ్ వాళ్ళకి అక్కడ థియేటర్కి వచ్చే ఎక్స్పీరియన్స్ ఫీల్ అవ్వాలంటే హైడ్ చేయాల్సింది. ఈ సబ్జెక్ట్ ఫస్ట్ విన్నప్పుడు ఆల్రెడీ ఓటీటీలో లాక్డౌన్ తర్వాత నుంచి నెంబర్ ఆఫ్ క్రైమ్ థ్రిల్లర్స్ వచ్చినాయి, చూసేశారు, జనాలు చాలా తెలివైపోయారు. వన్స్ మీ దగ్గరికి లోకేష్ గారు వచ్చి కథ చెప్పినప్పుడు వాట్ వాజ్ ద 3 ఎలిమెంట్స్ మీకు బాగా ఆకట్టుకున్నవి ఏంటి? లైక్ యూ సెడ్, నేను ఏ ప్లాట్ఫామ్లో వచ్చినా, ఏ థియేటర్లో వచ్చినా, మలయాళం ఫిలిమ్స్ అయినా, ఒరిజినల్స్ ఇక్కడ రిలీజ్ అయినా, థ్రిల్లర్స్ ఉన్నా నేను వెళ్ళి చూస్తాను. నేను ఒక పాయింట్లో అది చూసేటప్పుడు నేను డైరెక్టర్ అయిపోతా, నేను క్వశ్చన్లో ఆన్సర్లు ఏంటి, వీడు ఎక్కడ ట్విస్ట్ ఇస్తాడు అని నేను చూస్తుంటా. సో నేను కూడా కొన్ని థ్రిల్లర్స్ చేశా. సో నాకు ఎక్కడో ఉంది నాలెడ్జ్ అది. ఓకే, ఇఫ్ ఐఎమ్ డూయింగ్ అన్ అదర్ థ్రిల్లర్, కన్ఫర్మ్గా అది యూనిక్గా ఉండాల్సిందే. బికాస్ ఎక్కడో ఎక్స్పెక్ట్ చేస్తారు, వీడు చేస్తున్నాడంటే ఏదో ఒక కొత్తగా ట్రై చేస్తున్నాడు. బికాస్ ఆఫ్ మై ప్రీవియస్ ఫిల్మోగ్రఫీ వల్ల డిఫరెంట్గా చేస్తున్నాడు, క్యారెక్టర్స్ డిఫరెంట్గా రోల్స్ చేస్తున్నాడు, డిఫరెంట్ ఫిలిమ్స్ చేస్తున్నాడు, ఒక క్రెడిబిలిటీ ఉంది కదా. ఆ క్రెడిబిలిటీ నిలబెట్టుకోవాలంటే నేను వచ్చే నెక్స్ట్ థ్రిల్లర్ ఏదైతే చేస్తున్నానో అది ఖచ్చితంగా యూనిక్ ఉండాల్సిందే. సో ఈ కథలో ఆ యూనిక్నెస్ ఉంది. 3 పాయింట్స్ అంటారా? ఫస్ట్ ఈస్ ద స్క్రిప్ట్. బియాండ్ బీయింగ్ అ హీరో ఆఫ్ ద స్క్రిప్ట్, బికాస్ స్టోరీ రైటింగ్ అండ్ స్క్రీన్ ప్లే రైటింగ్ ఈస్ వెరీ గుడ్. సెకండ్ ఈస్ ద ప్రొడక్షన్. వాళ్ళు చేసిన 2 ఫిలిమ్స్ క్రిటికలీ అక్లైమ్డ్ అండ్ బ్యూటిఫుల్ ఫిలిమ్స్. అండ్ థర్డ్ ఈస్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ద ఫిలిం విచ్ హ్యాస్ అన్ ఎమోషనల్ డ్రామా ఇన్సైడ్. అది చాలా యూనిక్గా ఉంటుంది. మీరు ఇప్పుడు దాకా ఏ థ్రిల్లర్లో మీరు చూసుంటారు. దీస్ ఆర్ ద 3 పాయింట్స్ ఐల్ సే. ఇట్స్ నాట్ మీ ఆల్సో. ఆబ్వియస్లీ నాకు పర్ఫామ్ చేయడానికి ఉన్నంత మెటీరియల్ ఉంది, నేను పర్ఫామ్ చేశాను, బాగా చేశాను, లేదని కాదు. బట్ దాన్ని దాటి దీస్ 3 ఎలిమెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఫిలిం అండ్ అది సూపర్బ్గా ఎగ్జిక్యూట్ అయింది. అండ్ తమిళ్ సైడ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? తమిళ్లో లైక్ పటాస్, జిగర్ంద XX, ఇన్స్పెక్టర్ రిషి, వాళ్ళకి నా పేరు తెలీదు.
నా క్యారెక్టర్స్ డిఎస్పి రత్న అంటారు నన్ను, కొందరు రిషి అంటారు, మాక్సిమం రిషి ఎక్కువ, లేకపోతే కొందరు జిగర్తందా XX పోలీస్ కార్ అని అంటారు. సో అక్కడ రిసెప్షన్ బాగుంది, పీపుల్ లైక్ మై వర్క్. అక్కడ కూడా మంచి కొలాబరేషన్స్ జరిగాయి. ఇప్పుడు ఇన్స్పెక్టర్ రిషి 2 వస్తుంది, షూట్ స్టార్ట్ చేయాలి. అక్కడ కొన్ని క్రేజీ ఫిల్మ్స్ సైన్ చేసా విత్ మంచి మంచి కాంబినేషన్ ఆఫ్ స్క్రిప్ట్ చేస్తున్నా. సో ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ తెలుగు బ్యాలెన్స్ చేస్తున్నా, ఒక 6 months తెలుగు షూటింగ్స్, తెలుగు ప్రమోషన్స్, తెలుగు రిలీజ్ అవి. సెకండ్ హాఫ్ ద ఇయర్ తమిళ్ చేస్తున్నా. ఫ్రమ్ 3 years నుంచి అదే జరుగుతున్నా. సో అలా ప్లాన్ చేసుకున్నా అండ్ ఇట్స్ వర్కింగ్. తమిళ్ వచ్చిందా మొత్తం కంప్లీట్ నేర్చుకున్నా? నేను ఆల్మోస్ట్ 6 to 7 languages మాట్లాడతా. నేను బేసిక్గా తమిళియనే, మదర్ టంగ్ తమిళే, కానీ ఎక్కడ తమిళనాడుకు సంబంధం లేదు. నేను పుట్టింది సికింద్రాబాద్, పెరిగింది బళ్ళారి. సో కన్నడ, తమిళ్, హిందీ, మలయాళం, ఇంగ్లీష్ ఈ 5 అయితే ఫ్లూయెంట్గా వచ్చు. మరాఠీ మాట్లాడతా, బెంగాలీ అర్థమవుద్ది, పంజాబీ మాట్లాడతా. కొన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి వేర్ ఐ కెన్ స్పీక్ హాఫ్ ఫుల్, బట్ లాంగ్వేజెస్ నేర్చుకోవడం ఇష్టం. దానివల్ల నాకు ఏంటంటే ఇప్పుడు సిరీసెస్లో ఒరిజినల్గా ఒక లాంగ్వేజ్ చేస్తే డబ్బింగ్కి నాకు 2-3 languages నేనే చెప్పేసుకుంటా డబ్బింగ్. సో ప్రాబ్లం లేదు. సో మన తెలుగు ఆడియన్స్ మిమ్మల్ని చూసే పాయింట్ ఆఫ్ వ్యూ, మనోడి సినిమాలు బాగుంటాయి, స్టోరీ సెలెక్షన్, స్క్రిప్ట్ సెలెక్షన్ బాగుంటుంది, మంచి యాక్టర్, ఇలా కాంప్లిమెంట్స్ వస్తుంటాయి కదా. తమిళ సైడ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్? సేమ్ అంటే వాడు ఎంచుకున్న క్యారెక్టర్స్కి వాడు న్యాయం చేస్తాడు. వాడు ఉన్నాడంటే ఏదో ఒకటి చేస్తాడు. ఒకటి భయపెడతాడో, లేకపోతే ఒకటి ఏడిపిస్తాడో, సింపతి ఏమైనా తెప్పిస్తాడో అనే సేమ్ ఫీలింగ్. అండ్ అక్కడ ఆడియన్స్ చాలా డిఫరెన్స్. ఇక్కడ ఆడియన్స్కి అక్కడ ఆడియన్స్ డిఫరెన్స్ ఏమంటే, అక్కడ ఆడియన్స్ గబుక్కున స్టార్ను, యాక్టర్ని చూస్తే తీసి ఫోన్ చేసి సెల్ఫీలు అడగరు. అక్కడ నేను ఎక్స్పీరియన్స్ చేశా, నాతోనే కాదు వేరే యాక్టర్స్ కూడా అక్కడ అంతే. ఈవెన్ విజయ్ గారు కూడా అట్లా నడుచుకుంటూ వెళ్తారు రోడ్డు మీద సింగిల్ గా, చూస్తారు, చూసి గుర్తుపట్టారంటే నువ్వు ఆ సినిమాలో నటించావు కదా, సూపర్ బాగా నటించావు అని చెప్పేసి వెళ్ళిపోతారు వాళ్ళు. మన వాళ్ళు లైక్ మనిషి చూడంగానే ఎలా ఉన్నారు, మీరు ఆ సినిమా చేశారు, ఈ సినిమా చూడండి, సెల్ఫీస్ ఇమీడియట్ గా సెల్ఫీ. డిఫరెన్స్ చెప్తున్నా, రెండు అభిమానమే. వీళ్ళ ఎక్స్ప్రెషన్ అలాగ ఉంటుంది, వాళ్ళ ఎక్స్ప్రెషన్. కాకపోతే నాకు కావాల్సింది అదే కదా, దే షుడ్ కమ్ అండ్ టాక్ టు మీ. అంటే సోషల్ మీడియాలో చాలా మంది మెసేజ్ చేస్తారు నా సినిమాలు చూసి, ఓకే, బట్ నేరుగా వచ్చి మాట్లాడి ఆ విషయం చెప్పి అది వాళ్ళ కళ్ళలో తెలుస్తుంది అనమాట, వాళ్ళ ఎక్సైట్మెంట్. ఒక యాక్టర్ని కలిసి తన వర్క్ గురించి మాట్లాడేటప్పుడు అది బాగా అనిపిస్తుంది. అండ్ నేను చాలా ఇష్టపడతా అలా జనాల్లో వెళ్ళిపోవాలి. నేను వెళ్తుంటే నాకు ఫ్రీ టైం ఉన్నప్పుడు ఏదో ఒక క్యారెక్టర్స్కి ఏదో ఒక జోన్లో మేము ఆలోచిస్తుంటాం కదా, సో వెళ్ళినప్పుడు అబ్జర్వేషన్కి అక్కడెక్కడ వెళ్తున్నప్పుడు వచ్చి మాట్లాడతారు, చాలా బాగా మాట్లాడతారు. అండ్ ద రెస్పెక్ట్ ఐ గెట్ యాజ్ అన్ యాక్టర్ ఈజ్ బియాండ్ ఎనీథింగ్. అది నాకు చాలా బాగా నచ్చుతుంది. కానీ ఇన్ని సంవత్సరాలు ఒక జీరో రూమర్స్, జీరో నెగిటివిటీ, ప్రతి హీరో ఫ్యాన్ చూసినప్పుడల్లా మనోడి సినిమాలు చూడాలి, ఇది తెచ్చుకోవడం అనేది చాలా కష్టం. సో హౌ ఇస్ యువర్ కంప్లీట్ జర్నీ ఆఫ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ? తెలీదు, జీరో రూమర్స్, జీరో కాంట్రవర్సీ అవన్నీ తెలీదు. ఐ బీయింగ్ మై సెల్ఫ్ దిస్ వే. అండ్ నాకు నేను హానెస్ట్గా ఉంటా, అండ్ నన్ను నేను కరెక్ట్ చేసుకుంటుంటా, కాన్షియస్గా ఉంటా. సో నా వల్ల ఏ ఒక్క వ్యక్తి కూడా హర్ట్ అవ్వకూడదు. హర్ట్ ఇన్ సెన్స్ నేను మాట్లాడే విధానాన్ని కూడా తను హర్ట్ అవుతే ఎక్కడో నాకు ఐ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్, బికాస్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు హర్ట్ ఎనీ వన్. సో నేను నా వర్క్లో అయినా నా చుట్టూ ఉన్న వాళ్ళతోనే చాలా చాలా కాన్షియస్గా ఉంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ బతుకుతా అంతే. నాకు హెడేక్స్ వద్దు ఎవరి దగ్గర నుంచి, ఎలాంటి కంపారిజన్స్, కాంపిటీషను, లేకపోతే నువ్వు గొప్ప నేను గొప్ప, నువ్వు కింద నేను పైన, అలాంటివన్నీ నేను పట్టించుకో, నాకు అవసరం కూడా లేదు. నాకు కావాల్సింది ఒకటే ఏంటంటే మంచి ఫిలిమ్స్, మంచి కథలు. ఇప్పుడు దొరుకుతున్న అప్రిషియేషన్ ఇలా దొరికితే చాలు. ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. హౌ మై లైఫ్ టేక్స్ ఆన్, హౌ ఐ అప్రోచ్ ఇన్ అ వే, అది చాలు. ఎప్పుడైనా సరదాగా అయినా కూడా నేను కూడా ఒక నెపో కిడ్ అయి ఉంటే బాగుండేది అనిపించిందా? లేదు, అనిపించలేదు. అండ్ నెపో కిడ్స్ అంటున్నాం కదా, నెపో కిడ్స్ కూడా కష్టపడాల్సిందే. అండ్ నెపో కిడ్స్ కష్టపడకపోతే ఆడియన్స్, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకు నెపో కిడ్ అనే ఒక ట్యాగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు పర్ఫామ్ చేయకపోతే వాళ్ళకి చాలా ప్రెషర్ ఉంటుంది. మాకు ప్రెషర్ ఉంటుంది, మమ్మల్ని చాలా లైట్గా తీసుకుని మనం బాగా చేస్తే సూపర్ బాగుందంటారు. కానీ నెపో కిడ్స్కి అలా ఉండదు. అండ్ దట్ ఈస్ నాట్ రాంగ్ ఆల్సో. ఎందుకంటే ఇప్పుడు
సపోజ్ ఇఫ్ మై ఫాదర్ ఈజ్ అ బిజినెస్ మ్యాన్, హీ వాంట్స్ మీ టు బీ ఇన్ అ బిజినెస్ ఓన్లీ కదా. కరెక్ట్. ఇప్పుడు అది నా ఇష్టం, అది లేదు నాన్న నా థాట్స్ వేరే ఉన్నాయి, నేను యాక్టర్ అవుతానంటే అప్పుడు నేను వాదించో లేకపోతే గొడవ చేసో వెళ్ళొచ్చు. బట్ నెపో థింగ్ ఈజ్ నాట్ అ రాంగ్ థింగ్ ఐ ఫీల్. వాళ్ళు కూడా కాంపిటీషన్లో ఉన్నారు కదా, వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి, ప్రొడక్షన్ ఉన్నా కూడా ఆడియన్స్ ఈజ్ ద వన్ హూ యాక్సెప్ట్. వాళ్ళ రిజెక్షన్ వచ్చేసింది అనుకోండి ఎవరైనా అంతే. సో ఐ ఫీల్ దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అ ప్రాబ్లమ్. ద ప్రాబ్లమ్ ఈజ్ ఆడియన్స్ షుడ్ వాచ్ యువర్ ఫిలిం అండ్ ఆర్ ఆడియన్స్ ఆర్ వాచింగ్ యువర్ ఫిలిం ఆర్ నో. అది చాలా పెద్ద ప్రాబ్లం. సో నేను ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుదాం అనుకున్నా. గేమ్ చేంజర్ టైంలో మనమే ఒకసారి ఇంటర్వ్యూ చేసినప్పుడు నాకైతే యువర్ ద ఫస్ట్ పర్సన్ ఒక హైప్ క్రియేట్ చేసి. సో రిలీజ్ అయిన తర్వాత సాంగ్స్ దగ్గర నుంచి కానీ ట్రైలర్ దగ్గర నుంచి కానీ అంత పెద్ద బజ్ క్రియేట్ అవ్వలేదు. బట్ బిగ్గెస్ట్ డిజాస్టర్ ఇన్ రామ్ చరణ్ గారి కెరియర్. ఎక్కడ మిస్టేక్ జరిగింది? మీకు అంత హైప్ రావడానికి, మీకు అంత సినిమా మీద నమ్మకం రావడానికి రీజన్ ఏంటి? తర్వాత డిజాస్టర్ అవడానికి కారణాలు ఏంటి? యాక్టర్గా నేను బళ్ళారిలో పెరిగిన వాతావరణంలో నేను థియేటర్లో జెంటిల్మెన్ అనే సినిమా చూస్తున్నా, యూఫోరియా. అది తమిళ్ అండ్ తెలుగులో కూడా రిలీజ్ అయింది. అక్కడ 2 లాంగ్వేజ్లో రిలీజ్ అయింది. తమిళ్ మార్నింగ్ షో, మధ్యాహ్నం నుంచి తెలుగు డబ్ షో అనమాట. అక్కడ చూసి నేను పిచ్చి అయిపోయి, ఇలాంటి సినిమాల్లో మనం ఉండగలమా? అప్పుడు ఇంకా నేను చాలా చిన్నోడిని. అప్పుడే నాకు సినిమాలంటే ఇష్టం. ఇలాంటి సినిమాలో యాక్టర్ అవ్వగలనా, ఇలాంటి డైరెక్టర్తో పని చేయగలనా. దాని తర్వాత జీన్స్, దాని తర్వాత అది ఆయనది వస్తూనే ఉంది. సో శంకర్ గారు అంటే మనకు ఆబ్వియస్లీ ఆ హిట్స్, ఆ రేంజ్ చూసి అది ఉంటుంది కదా. కరెక్ట్. సో ఆయనతో వర్క్ చేసేటప్పుడు నాకు ఒక హై, పైగా రామ్ చరణ్ గారితో వర్క్ చేస్తున్నప్పుడు ఇంకొక హై. దిల్ రాజు గారి ప్రొడక్షన్ అండ్ బిగ్గెస్ట్ ప్రొడక్షన్ ఆఫ్ దిస్ ఇండస్ట్రీ ఆ టైంలో షూట్ చేస్తున్నప్పుడు. అండ్ షూట్ చేసేటప్పుడు సీన్గా చాలా బాగుంది. టెక్నికాలిటీ నుంచి బ్యూటిఫుల్ టెక్నీషియన్స్, ఒక్కరి మీద ఒక టెక్నీషియన్స్. అండ్ ఆ సెట్లో ఇండియాలో ఉన్న బెస్ట్ టెక్నీషియన్స్ అక్కడే ఉన్నారు. సో వాళ్ళతో వర్క్ చేసేటప్పుడు సీన్స్ బాగా వచ్చేటప్పుడు మనం ఫీల్ అవుతాం కదా. నా వర్క్ పట్ల నేను చాలా హ్యాపీగా ఉండాను. ఐ డిడ్ మై జాబ్ అండ్ ఎస్, స్క్రీన్ మీద ఎంతవరకు ఉందో అది డైరెక్టర్స్ కాల్ అండ్ ప్రొడక్షన్స్ కాల్. సినిమాగా చెప్పాలంటే, ఎక్స్పీరియన్స్గా చెప్పాలంటే, అది షూట్ చేసేటప్పుడు నాకు నిజంగా చాలా హై ఇచ్చింది. దిస్ వన్ విల్ మేక్ రియల్లీ బిగ్ అని అనుకున్నాను. బట్ అల్టిమేట్ ఈజ్ ఆడియన్స్. కరెక్ట్. మనం చేసేటప్పుడు ఒక సినిమా ఉంటుంది, చూపించేటప్పుడు ఇంకో సినిమా ఉంటుంది. అది ఆడియన్స్కి నచ్చకపోతే మనం ఎంత దాన్ని వెనకేసుకొచ్చినా, ఎంత బాగుందని చెప్పినా అది తెలియదు. నమ్మాం, ఏ ప్రాజెక్ట్ అయినా మనం నమ్మి చేస్తాం, హ్యాపీగా చేస్తాం, ఆ హై ఫీల్ అవుతాం. సో ఆ హై నేను ఫీల్ అయ్యి చెప్పాను, బట్ ఇట్ డింట్ వర్క్ అవుట్ అంతే. సో మీకేమనిపించింది ఒక ఫిలిం పర్సన్గా, ఏ మిస్టేక్స్ జరిగి ఉండొచ్చు? డైరెక్షన్, అంత పెద్ద ప్రొడక్షన్, అంత పెద్ద డైరెక్టర్, హైప్ అనేది ప్రాబ్లమా, లేకపోతే ఆఫ్టర్ ఆర్ఆర్ఆర్ తర్వాత వచ్చిన ఫిల్మ్ కాబట్టి ఉండొచ్చు, హైప్ ఉండొచ్చు. అండ్ ఇంకో వర్షన్ ఆఫ్ ఆడియన్స్ ఏంటంటే కావాలని చేపిస్తున్నారు దీని మీద నెగటివిటీ. అది వాళ్ళకి అందినంత వాళ్ళు ఆలోచిస్తున్నారు, అందినంత రాసుకుంటున్నారు, అంది చేస్తున్నారు. అల్టిమేట్గా ఎవరు ద బిగ్గెస్ట్ లాస్ ఈస్ ఫర్ ద ప్రొడ్యూసర్ ఓన్లీ. కరెక్ట్. ఓకే. అండ్ మనం చెప్పే ఒక్కొక్క మాట ఒకరి కెరియర్, ఒకరి లైఫ్ పోతుంది. సో ఇదే బాగుందంటే అప్పుడు ఏం చేసేవాళ్ళు? నిజంగా బాగుందంటే దే వుడ్ హావ్ ప్రైజ్డ్ ఎవ్రీవన్ కదా. సో ఇలా అయింది. ఇట్స్ పార్ట్ ఆఫ్ ద గేమ్. సినిమా ఇస్ లైక్ చెప్పలేము ఎలా యాక్సెప్టెన్స్ వస్తుందో, ఎలా రాదనేది చెప్పలేము. ఇట్స్ పార్ట్ ఆఫ్ ద గేమ్. సీ డన్ అండ్ డస్టెడ్. లైక్ ఫైనల్ ఈజ్ ఆడియన్స్ రిజల్ట్. ఆడియన్స్ డింట్ లైక్ ఇట్ అంటే డింట్ లైక్ ఇట్ అంతే. సో ఒక సినిమా ఇట్లా, ఇప్పుడు ఎగ్జాంపుల్ గేమ్ చేంజర్ చూసుకుంటే, అది ఇంత డిజాస్టర్ అయిన తర్వాత ఆ ఇంపాక్ట్ మీ మీద పడే ఛాన్సెస్ ఉన్నాయా? లేదు. అండ్ నిజంగా ఆ ఇంపాక్ట్ పడుంటే ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు నన్ను లెఫ్ట్ రైట్ సెంటర్ వేసుకునేవాళ్ళు. ఎందుకు చేశాడు నవీన్ చంద్ర, చేసి వేస్ట్, క్యారెక్టర్ ఏం లేదు. మీ నంబరు తెలీదు. మీడియా హస్ బీన్ గుడ్ టు మీ. చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నా క్యారెక్టర్ గురించి ఎక్కడ కూడా బ్యాడ్గా రాయలేదు, ఆర్ దే డింట్ మెన్షన్ మీ ఇన్ దట్. ఎక్కడ నేను హర్ట్ అయ్యేలాగా, ఫీల్ అయ్యేలాగా, ఎందుకురా ఈ సినిమా చేశాను, లేకపోతే ఎందుకు ఇది నాతో జరిగింది, అలాంటి ఎక్కడ థాట్స్ రాలేదు. అండ్ ఫర్ దట్ ఐ హ్యావ్ అ గ్రేట్ గ్రాటిట్యూడ్. ఇట్ డింట్ ఎఫెక్ట్ మీ ఎనీవేర్. అండ్ బ్యాక్ టు బ్యాక్ మంచి కథలు, మంచి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, ఇంకా చేస్తున్నాను. నెక్స్ట్ ఇయర్ యూ విల్ బి సీయింగ్ లాట్ ఆఫ్ గుడ్ వర్క్ ఫ్రమ్ మై సైడ్, లాట్ ఆఫ్ గుడ్ వర్క్. అండ్
ఐఎమ్ ప్రౌడ్లీ సేయింగ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ గ్రోత్ అనేది మనం అనలైజ్ చేసుకుని గ్రోత్ అనేది మనం మనకు తెలుస్తున్నప్పుడు ఒక ఫీల్ ఉంటుంది. కరెక్ట్. ఆ ఫీల్ని కనుక మనం కరెక్ట్గా క్యాప్చర్ చేసుకుని బ్యాలెన్స్డ్గా గ్రౌండెడ్గా వెళ్తే యూ విల్ సీ ద రిజల్ట్. లేదు అప్పటి నుంచి సబ్ కుచ్ అన్న ఫీల్ అంటే అక్కడితో కోసేస్తుంది. మరి ఖచ్చితంగా మాకైతే ఒక నమ్మకం ఉంది మీ సైడ్ నుంచి మంచి మంచి సబ్జెక్ట్లో వస్తాయి. మరి ఆ నమ్మకం అలాగే నెక్స్ట్ సినిమా అని అయితే రాదు. ఆ నమ్మకం గట్టిగా పెట్టుకోండి. ఏమైనా నెక్స్ట్ బిగ్ ప్రాజెక్ట్స్ ఏంటన్నా? బిగ్ స్మాల్ అని కాదు కానీ క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్నా. మాస్ జాతర ఒకటి ఉంది రవితేజ గారితో, అండ్ సితారాలోనే ఇంకొక సినిమా. రవితేజ గారితో నెగిటివ్ రోలా? నెగిటివ్ స్ట్రైట్ నెగిటివ్ రోల్. అండ్ క్రేజీ రోల్ అదొకటి. కానీ ఎలా అసలు పక్కన నెగిటివ్ రోల్స్, పక్కన పాజిటివ్ రోల్స్ చేయాలి. ఇది చేయడానికే వచ్చాను బ్రో నేను. లైక్ మేము చేస్తున్న ఈ అందరూ అంటారు కదా, హీరోలు యాక్టర్లు డైట్లు చేస్తుంటారు, వర్కౌట్లు చేస్తుంటారు, వాళ్ళకే మనం అంతా చేస్తే నువ్వే పెద్ద హీరోవా ఇది ఉంటుంది కదా, హీరోలకే చేస్తే. అది ప్రతి ఒక్కరికి అంతే. మనకు కన్సిస్టెన్సీ కావాలంటే మనం ఒక కైండ్ ఆఫ్ ప్రాక్టీస్లో ఉండాలి. వర్కౌట్ అయినా మన ప్రొఫెషన్ అయినా ఏదైనా. సో ఆ కన్సిస్టెన్సీ అనేది అలవాటు చేసుకుంటే ఆ కన్సిస్టెన్సీ ఒక టైంకి పెద్ద పెద్ద రిజల్ట్ ఇస్తుంది. లైక్ కోవిడ్కి ముందు ఒకలాగా ఉండేది నాకు. కోవిడ్ తర్వాత నుంచి ఒక కన్సిస్టెంట్గా నా యాక్టర్గా నేను ఒక సినిమా తర్వాత చేసుకుని రావడం వల్లే ఆడియన్స్ ఆర్ అప్రిషియేటింగ్ మై వర్క్ అండ్ దే ఆర్ సీయింగ్. సో ఐ థింక్ కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ. మనం కన్సిస్టెంట్గా కనిపిస్తుండాలి, చేస్తూ ఉండాలి మన వర్క్. మనం మంచి చేస్తుంటే ఎస్ అటెన్షన్, ఇంట్రెస్ట్ అండ్ లవ్ ఖచ్చితంగా ఆడియన్స్ నుంచి దొరుకుతుంది. ఖచ్చితంగా మేమందరం ఇంతే లవ్ మీకు ఎప్పుడు చూపిస్తూ ఉంటాం. మీరు కూడా మాకు మంచి మంచి సినిమాలు మాకు డెలివర్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ.